ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో రాత్రి దేవుని మాట్లాడిన ప్రజలందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపలో ప్రభు మనందరిని పరిశుద్ధపరిచి కనికరించి కనురప్పవాళ్ళ నేటి వరకు కాచి కాపాడిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజున మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. రోజున మనం ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదం పొందుకోవాలని మనకు ఆశ ఉంటుంది. ఈ ఆశీర్వాదము మనం ఎలాగొస్తుందంటే, ఆశీర్వాదం పొందుకోవటానికి మనకి మార్గదర్శిగా బైబిల్ గ్రంథం మనకుంది. ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి ఒక మార్గదర్శిగా మనకి మార్గం చూపించే గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మనకి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే బైబిల్ గ్రంథం ద్వారా మనకు అనేక మార్గాలు, అనేక సంగతులు మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించేట్లయితే దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నీతిని అనుసరించాలి, నీతి మార్గం నడిపించబడాలి, నీతిమంతునిగా తీర్చబడాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఆ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నీతి మనం నెరవేర్చాలి. నీతి యావత్తు ఇలాగ జరగనేమో అని యేసు ప్రభువు చెప్పి ఆయన బాప్తిసం పొందారు. బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా యేసు ప్రభువు బాప్తిసం పొందారు. ఏమిటయ్యా మీరు బాప్తిసం పొందుతున్నారు? నీ ద్వారా నేను పొందాలి బాప్తిసం అని యోహాను అడిగితే ప్రభు అన్నారు, నీతి యావత్తు ఇలాగ జరగనేమో. నీతి నిమిత్తం అనేకులు నీతిమంతులుగా తీర్చబడి నిమిత్తం ఒక మాదిరికరముగా నేను ఈ మాదిరిని అనుసరిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటుంది, కాబట్టి యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి దేవుని ద్వారా కలిగే ఆ ఉగ్రత నుంచి రక్షింపబడితిమి. ఆమేన్. కాబట్టి యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి దేవుని ద్వారా కలిగే ఉగ్రత నుంచి రక్షింపబడుచున్నాము. ఎట్లాగా? రక్తం ద్వారా నీతిమంతులు తీర్చబడతాం. ఒక వ్యక్తి యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడి రక్షింపబడతాడు. ఆమేన్. కనుక యేసు రక్తం వల్ల ప్రతి పాపము కడగబడుతుంది, ప్రతి శాపము పరిహరించబడుతుంది, ప్రతి దోషము, ప్రతి శిక్ష పరిహరించబడుతుంది. నీతిమంతులుగా యేసు రక్తం ప్రజలను తీరుస్తుంది. ఉగ్రత నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, శిక్ష నుంచి తప్పించి రక్షిస్తుంది యేసు రక్తం. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, యేసు రక్తం ద్వారా మనము, కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రతని తప్పించబడి రక్షించబడుతున్నాము. నా ప్రియమైన వారిని మనం గమనించాలి. రోజున మేము నీతిమంతులు అండి, మేము నీతి కార్యాలు చేసాం, మేము నీతిగా బ్రతుకుతున్నాం, మేము నీతిగా జీవిస్తున్నాం, మేము నీతిగా నడుచుకుంటున్నాం అని చాలామంది చెబుతూ ఉంటారు. దేవుని ఎదుట మన నీతి మురికి గొడ్ల వాళ్ళ అనే సంగతి మనం గుర్తించాలి. దేవుని ఎదుట మన నీతి మురికి గొడ్ల వాళ్ళే ఉన్నది. ఒక మనుష్యుని నీతి దేవుని ఎదుట మురికి గొడ్ల వాళ్ళే ఉన్నది నీతి. నీతిమంతులుగా యేసు రక్తం ద్వారా తీర్చబడి నీతిమంతులుగా మనము ఆయన రక్తం ద్వారా తెచ్చబడి నూతన పరచబడినప్పుడు
ఉగ్రత నుంచి, శాపం నుంచి, శిక్ష నుంచి తప్పించబడి రక్షింపబడదు అంటుంది దేవుని వాక్యం అండి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ నీతిత్వాన్ని మనం గుర్తించాలి. ఆ నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. నీతిమంతుడైన యేసుని మనం అనుసరించి నడుచుకోవాలి. నీతిమంతుడైన యేసు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన నీతిమంతుడు. పిలాతు భార్య అంటుంది, అయ్యా ఆ నీతిమంతుని దగ్గరికి వెళ్ళొద్దు. గత రాత్రి ఆయన గురించి నేను ఎంతో బాధపడ్డాను. ఆయన నీతిమంతుడు, ఆ నీతిని విత్తాడు. ఆయన రక్తం వలన మన నీతిమంతులుగా తీర్చి శాప, పాప, అంధకార, లోక శిక్ష, బంధకాల నుంచి తప్పించి విడిపించి మనమందరం రక్షింపబడినట్లుగా దేవుని కృప, ఆయన రక్తం మనకి సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రతి వారు నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రతను తప్పించబడి దేవుని కృపకు పాత్రగా మార్చబడాలి. నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడేమో, ప్రభువా నేను దశంభాగం వేస్తున్నాను, కానుక వేస్తున్నాను, జీలకర్రలు అన్నిట్లో దశంభాగం వేస్తున్నాను, నేను యథార్థంగా నీతిమంతున్నయ్యా. ఇదిగో ఇలాంటి వాడు అయితే పాపి, ఇతడు దుర్మార్గుడు, అతనిలాగా నేను ఉండలేదు ప్రభా, అన్నిట్లో నేను నమ్మకంగా ఉన్నాను ప్రభా, అయ్యా నేను గొప్పవాడిని ప్రభా అని దేవుని దగ్గర పొగడుకుంటున్నాడు. దేవుడు అతని ప్రార్థన వినలా. అతని నీతి మురిగొడ్ల వల్ల దేవుని కనిపించింది. మరొకడు ఆకాశం వైపు కనులెత్తకు ధైర్యం చల్లగా రొమ్ము కొట్టుకొని, అయ్యా పాపునైనా నన్ను కనికరించమని దేవుని సన్నిధిలో తన పాపముల గురించి పశ్చాత్తాపడి తన్ను తాను తగ్గించుకుని విధేయత చూపించాడు. దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వాడిని నీతిమంతునిగా దేవుడు తీర్చాడు. అతని పాపాలు క్షమించి అతని నీతిమంతునిగా తీర్చాడు. అతని పేరు శంకరి. ఇతడు తను హెచ్చించుకొని గర్వించి అవిధేయత కలిగి దేవునికి లోపడకుండా, దేవుని లోపడకుండా తనేదో గొప్పవాడు, తన నీతి కార్యాలు గొప్పవాడు అనుకుంటాడు. ఆ నీతి కార్యాలను మురిగొడ్ల వల్ల ఉండే దేవుని అనేది గ్రహించలేకపోయాడు పరిసేయుడు. కనుక అతని కంటే అతను నీతిమంతుగా తీర్చబడి దేవుని సన్నిధి నుంచి ప్రశాంతంగా తీర్చబడ్డాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నేను అది చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తాను, ఉపకారాలు చేస్తాను, ఆమెలు చేస్తాను, మందిరానికి అదిస్తున్నాను, దేవునికి అదిస్తున్నాను, ఆడిస్తున్నాను, వాళ్ళకి అదిస్తున్నాను, నేను వాళ్ళకి అది చేశాను మీకు తెలుసా అని చెప్పుకుంటే నీ నీతి దేవుని మురిగొడ్ల వల్లే ఉంది. ఎప్పుడైతే తగ్గింపు కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడి వాక్యానికి విధేయత కలిగి నీ జీవితాన్ని నూతనపరచుకొని పరిశుద్ధపరచుకొని రక్తం ద్వారా కడగబడతావో నువ్వు నీతిమంతులకు తీర్చబడి దేవుని కృపకు పాత్రలుగా మార్చబడతావు. ఆమేన్. మన పితరుడైన అబ్రహాము అన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత కలిగాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము అతను దర్శించగా అబ్రహాము ఆ వాక్యమును నమ్మాడు, విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు, విశ్వసించాడు. విశ్వాసం వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మన పితరుడైన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతని విశ్వాస పరిణామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు విశ్వాసపు యొక్క పరిణామం ద్వారా దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించినందు వలన అతడు నీతిమంతునిగా తీర్చబడి మార్చబడ్డాడు. కనుక నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అండి. ఆ నీతిమంతులు పరిశుద్ధులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఆశీర్వాదము, వాళ్ళు పొందిన ఆశీర్వాదాలు, వాళ్ళు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఆశీర్వాదం కలుగుతుంది. సామెతలు 10వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది. ఆ మాట చూడండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరము. ఒక వ్యక్తి నీతిమంతునికి ఎలా మార్చబడ్డాడంటే యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడి రక్షించబడి కాపాడబడతాడు. ప్రైజ్ ది లార్డ్.
తగ్గించుకుని విధేయత కలిగితే నువ్వు నీతిమంతునిగా దేవుని ఎదుట తీర్చబడతావు. అబ్రహాము దేవుణ్ణి పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత కలిగి తనంత తగ్గించుకుని దేవుణ్ణి వెంబడించాడు. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నమ్మాడు, విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడి అతని నీతిమంతునికి అబ్రహామును తీర్చింది. రోమాపత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్. 12వ వాక్యం చదవండి. సున్నతి మాత్రం పొందిన వారు కాక అతన్ని కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు ఆ గుర్తు పొందాడు. అతడు లోకమునకు వారసుడగుటకు అబ్రహామునకు వాగ్దానం పొంది అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు, కానీ అబ్రహాము విశ్వాసం వలన నీతి మూలముగా కలిగెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ధర్మశాస్త్రం మూలంగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం మనకు ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడట్లా. యేసు రక్తము ద్వారా, యేసు క్రీస్తు నామాన్ని విశ్వసించి, వాక్యాన్ని విశ్వసించి, వాక్యాన్ని నమ్మి విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడతాడని దేవుని వాక్యం చెబుతుంది. యేసు రక్తం ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాం. ధర్మశాస్త్రం వలన కాదండి. ధర్మశాస్త్రం వలన కలిగిన ఆ పాపమును, ఆ శాపము నుంచి యేసుక్రీస్తు శిలువలో రక్తం కాచి విమోచించి ఆ రక్తములో ఆయన చనిపోయి పునరుద్ధరణ లేచడం ద్వారా మానవాళికి యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ, రక్షణ కలిగి నీతిమంతునిగా యేసు రక్తం ద్వారా ప్రతి మనిషి తీర్చబడుతున్నాడు. ఆమేన్. అబ్రహాము విశ్వాసం వలన దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఆ వాక్యం అతను నీతిమంతునిగా మార్చింది. ఆ నీతిని అనుసరించి అబ్రహాము నడుచుకొని వలన అబ్రహాము దేవుని వాక్యానికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. ఆ వాక్యం అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. అతని జీవితాన్ని వెలుగుగా మార్చింది. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసం వలన అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. లోకమునకు వారసుడిగా మార్చబడ్డకై దేవుని వాగ్దానములను జ్ఞాపం చేసుకున్నాడు. అతడు అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. లోకానికి వారసుడు, అనేకులకు తండ్రిగా, విశ్వాసులు తండ్రిగా అబ్రహాము మార్చబడ్డకు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు, విశ్వసించాడు. అది అతను నీతిమంతునిగా తెచ్చింది. అబ్రహాముకు విశ్వాసం అడుగు జాడలను బట్టి రోజున మనం నడుచుకోవాలంటుంది దేవుని వాక్యం. అబ్రహాముకు విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకోవాలి. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అబ్రహాము నీతి అనేకులని ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చింది. నీతి నుంచి నడుచుకున్నాడు, నీతి నుంచి బ్రతికాడు. కారణం విశ్వాసం వలన నీతిమంతుడు తీర్చబడ్డాడు. రోజు దేవుని వాక్యం నమ్మి ఆ వాక్యం విశ్వసించి ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని వాక్యము నమ్మి విశ్వసించి నిన్ను ఆ వాక్యం నీతిమంతుడు తీస్తుంది. అప్పుడు యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి, శిక్ష నుంచి తప్పించబడి రక్షించబడతావు. ఆమేన్.
అబ్రహాము లోకానికి వారసులగుటకు, జనములకు తండ్రిగా, జనములకు వారసులుగా మార్చబడ్డకు అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతులకు తెచ్చబడి జనములకు వారసులుగా మార్చబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమ అబ్రహాము యొక్క విశ్వాసం ఇంతటి విశ్వాసం అంటే తన కుమారుని బలిగా అర్పించి, తన కుమారుని ఇస్సాకుని బలిపీఠం మీద బలిగా అర్పించి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తెరచబడి విశ్వాసం ద్వారా ఇస్సాకును మరలా సజీవముగా పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. ఆయన మృతులకును సజీవులకును దేవుడే ఉన్నాడు. నేను ఆరాధించే దేవుడు, నన్ను పిలిచిన దేవుడు అని దేవుని విశ్వాసం ఉంచి నమ్మాడు. నమ్మి విశ్వసించి ఇస్సాకును బలిపీఠం మీద బలిర్పించి బలిగా పెట్టి వాగ్దానపూర్వకంగా నీతిపూర్వకంగా మరలా ఇస్సాకుని అబ్రహాము సజీవుడిగా పొందుకున్నాడు. ఆమేన్. ఇది విశ్వాసం. ఆ విశ్వాస సంబంధమైన మార్గంలో నడిపించబడి మన విశ్వాసి సంబంధంగా ఉన్న అబ్రహాం యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ నీతిమంతులుగా తెచ్చబడి ఆ నీతి వాక్యాన్ని అనుసరించి ఆ నీతి వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవించినట్లయితే అప్పుడు ఆయన రక్తము నిన్ను నీతిమంతులుగా తెస్తుంది, ఉగ్రత నుంచి తప్పించి నిన్ను రక్షిస్తుంది. నువ్వు రక్షించబడి నిత్య జీవానికి వారసుడిగా మార్చబడతావు. ఆమేన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం ఆ 13వ వాక్యం, 13, 14 వాక్యాలు చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము, క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు. ఏమండి? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విమోచించడానికి అబ్రహాము అన్ని జనులకు ఆశీర్వచనగా మార్చబడటానికి, చూసారా, ఆ శాపం నుంచి మనం విడిపించి, ఆ శాప బంధకాల నుంచి మనం విడిపించి అబ్రహాము ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము అనుభవించినట్లుగా విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడడానికి వాగ్దానం పొంది ఉన్నాం. రోమా 10:4 చూడండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం వలన నీతి కలుగుటకై ఆయన సమస్తమునకు యేసు ప్రభు వారు ఆయన నీతి కలుగుటకై సమాప్తి అయి ఉన్నాడు. ఆయన సంపూర్ణ నీతిమంతులుగా తీర్చబడ్డాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అనే సంగతి మనం గుర్తించాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదులు గల పట్టణాన్ని కొరకు అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూసి ఆ పట్టణంలో పొందుకున్నాడు. ఆ పట్టణంలో ప్రవేశించాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు? ఆ పునాదులు గల పట్టణానికి నేను పోవాలి, ఆ పునాదులు గల పట్టణాన్ని ఉండాలని విశ్వసించి ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడంట. అదే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. అదృశ్యమైన వాటిని పొందుటకు నీకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీతి వలన కలుగుతుంది.
విశ్వాసం నీతిమంతులుగా తీర్చుంది, నీతి మార్గం నడిపిస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా యోగ్యమైన వారిగా మారుస్తుంది. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులకు సకల జాతుల ప్రజలకు అనుగ్రహించబడినట్లుగా ఆయన తానే మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని ప్రేమించిన కనుక ఆయన మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చి ఆ శాప పాపం నుంచి విమోచించడకై ఆయన రక్తం కాచి ఆ రక్తము ద్వారా మనకి విమోచన కలుగజేసి నీతిమంతునిగా ప్రభు తీర్చాడు. అబ్రహాము విశ్వాసులు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ విశ్వాసం మూలంగానే అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా విశ్వాసులు తండ్రిగాను అనేకులకి ఆశీర్వకరమైన వాడుగాను అబ్రహాం మార్చబడ్డాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాము సకల జాతుల ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా నిన్ను నీ సంతతిని నేను మారుస్తున్నాను. ఆమెన్. నీ ద్వారా భూలోకంలో సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడతారు. ఆమెన్. కారణం అబ్రహాం యొక్క విశ్వాసము నీతిమంతునిగా తీర్చింది. రోజున ప్రభువుని విశ్వసించి దేవుని వాక్యం విశ్వసించి ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే నువ్వు నీతిమంతునికి తీర్చబడతావు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతి మరణం నుండి రక్షిస్తుంది, నీతి శిక్ష నుండి తప్పిస్తుంది, నీతి మనుషుని శాప పాపము నుంచి విమోచించి నిత్య జీవానికి వారసునిగా మారుస్తుంది. యేసు రక్తం ద్వారా నువ్వు నీతిమందు తెరచబడి ఉగ్రతను తప్పించబడి నిత్య జీవానికి యోగ్యుడిగా వారసుడిగా ఆశీర్వాదానికి పాత్రగా నువ్వు మార్చబడినట్లుగా దేవుణ్ణి కృపకు నువ్వు అప్పగించుకోవాలి. ఆ కృపే నిరీక్షించబడి వాటి యొక్క ఆశీర్వాదకరమైన వాటికి విశ్వాసం మూలంగా ఆ కృపను పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఇరవై 21వ వాక్యం చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించి అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసించి అబ్రహాము ఇస్సాకుని బలిపీఠం మీద బలి అర్పించి క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. క్రియ విశ్వసించావు, నీ విశ్వాసానికి క్రియ కూడా కలగాలి. విశ్వసించాను, విశ్వాసం క్రియ. విశ్వాసించిన అబ్రహాము క్రియల మూలముగా ఇస్సాకుని బలి అర్పించి మరలా వాగ్దానపూర్వకంగా ఇస్సాకుని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం అతనికి నీతిమంతునిగా తెచ్చి ఆ వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదానికి పాత్రుడిగా మార్చింది. రాహాబుని వేశ్య వేగుకు పంపిన చావుకులను చేర్చుకుని వారిని కాపాడి, శత్రువుల చేతిలో పడకుండా వారిని కాపాడి వారిని రక్షించినందువలన క్రియల మూలముగా రాహాబుని వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడింది. క్రియల మూలముగా నీ క్రియ ఎక్కడ? నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవంటే కుదరదు. విశ్వాసంతో పాటు నీ క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అంటుంది వాక్యం. విశ్వాసం ద్వారా నీ క్రియలు కనపరిచింది. ఆమె విశ్వసించింది, దేవుని నమ్మింది, దైవ సేవకుల్ని తన యొద్దకు వచ్చిన వారిని ఆమె కాపాడింది, శత్రువుల బారిన పడకుండా రక్షించింది, మరియు వారి క్షేమాన్ని కలుగు చేసింది. క్రియల ద్వారా రాహాబుని వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడి దేవుని ఆశీర్వాదానికి పాత్రురాలుగా మార్చబడింది. అబ్రహాము ఇస్సాకుని బలిపీఠముగా బలి అర్పించి
క్రియల మూలంగా ఆశీర్వాదకరంగా దేవుని కృపకు పాత్రగా మార్చబడ్డారు. రోజున మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ హోసన్నా మినిస్ట్రీ వ్యవస్థాపకుడు దైవజనులు యేసన్న గారు దేవుని కృపలో పిలువబడినప్పుడు, దేవుని చేత ఏర్పరచబడి ఎన్నుకొనబడినప్పుడు విశ్వాసం ద్వారా దేవుణ్ణి వెంబడించాడు. విశ్వాసంతో పాటు ఆయన క్రియలలో అనేక విషయాల్లో దేవుణ్ణి ప్రత్యక్షతను అనుభవించి ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షపరిచాడు. దైవజనులు యేసన్న గారు ఆయన జీవించిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖములు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అనుభవించారు. అయినా వాటన్నిటిని ఎవరికి చెప్పుకోకుండా, సమాజంలో సంఘములో ఎవరికి చెప్పుకోకుండా ఆయనే ఆ బాధలు, ఆ కష్టములన్నీ ఓర్చుకొని భరించుచు విశ్వాసంతో దేవుని కృపలో నిలిచిన వాడై అనేకులకు సంతోషముగాను ఆనందముగాను దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రకటించేవాడు, బోధించేవాడు. సంతోషంగా ఆనందంతో నవ్వుతూ అనేకుల కొరకు ప్రార్థించేవాడు. అనేకులు కన్నీటి ప్రాంతమైన వారికి ఆదరణ కలుగజేసి దేవుని మాటలో ఉన్న ఆ ప్రత్యక్షతను కనుపరిచేవాడు. ప్రియమైన వారులారా, కనుక యేసన్న గారు తన క్రియల ద్వారా ఆ ప్రత్యక్షను కనుపరుస్తూ వచ్చాడు. ఎవరికి నాకు ఈ బాధ, నాకు శ్రమ, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫలానా ఎంత డబ్బు కావాలి, అంత కావాలని ఎవరికి చెప్పుకున్నవాడు కాదు. విశ్వాసులకి ఎవరిని నోరు తెచ్చి అడిగినవాడు కాదు, ఎవరిని దాసోహం అని పిలిచినవాడు కాదు. విశ్వాసంతో దేవుని దగ్గర తన అక్కర, తన అవసరాలు, పరిస్థితులన్నీ చెప్పుకొని దేవుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా ముందుకు నడిపించబడ్డాడు. ఆయన సేవ ప్రారంభ దినాల్లో దైవజనులు యేసన్న గారు మరియు వేసుకుంటానికి సరైన బట్టలు వెళ్ళి పాత ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్న పాత బట్టలు కొనుక్కుని వాటిని మరలా ఉతికి ఇస్త్రీ చేసుకుని వాటిని వేసుకుని స్టేజీ మీదకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఈ పాత బట్టలు వేసుకుంటే అట్లా కానీ ఒక మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరిగా, దైవ సేవకులకు మాదిరిగా దైవజనులు యేసన్న గారు ఆయన జీవిత కాలంలో నడిచాడు. మాకు ఒక మాదిరిగా ఆయన నిలిచాడు. మేము ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ దేవుని వాక్యాన్ని బోధించాలో, సువార్తను ఎలాగ ప్రకటించాలో, దేవుని నామాన్ని ఎలాగ మహింపరచాలో, దేవుని ప్రత్యక్షతను ఎలాగ అనేకులు కనుపరచాలో, ఎప్పుడు ఎలాగూ దీన మనసు కలిగి, విధేయత కలిగి, విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు నడిపించబడాలో, ఏ విషయంలో ఎలాగో ప్రవర్తించాలో, జీవించాలో అనే సంగతులన్నీ దైవజనులు యేసన్న గారు దైవ సేవకులుగా మాకు తెలియపరిచేవారు, మాకు బోధించేవాళ్ళు. మమ్మల్ని ఆయా సమయాల్లో ఆయన దగ్గర మేము ఉన్నప్పుడు కూడా ఇదిగో ఎలాగ ఉండాలో, ఎలాగ నడుచుకోవాలో మాకు బోధించేవాళ్ళు. మన సేవకులం విశ్వాసంలోకి ప్రత్యేకంగా క్రియల మూలకంగా మాదిరికంగా మనం నడుచుకోవాలి. దాన్ని నడుచుకుంటే అలా బాగుంటాం అని చాలా సంగతులు దైవజనులు చెబుతూ ఉండేవాళ్ళు. సేవా ప్రారంభ దినాల్లో దైవజనులతో కలిసినప్పుడు, ఆయన దగ్గర దైవజనుల దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు అనేక విషయాలు అడుపుడైన నాతో దైవజనులు పంచుకునేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు. ఇట్లా ఇట్లా సేవ చేయాలని ప్రారంభ దినాల్లో అలా సేవ చేయాలని నాకు తెలిసేది కాదు, ఎలా తెలిసేది కాదు. కొన్ని విషయాలు చెప్పారు. సేవలు ఎలాగ ఉండాలో, విశ్వాసులతో ఎలా నడుచుకోవాలో, సంఘమును ఎలాగ నడిపించాలో, సేవలు ఎలాగ ముందు నడిపించబడాలో అనే సంగతులు ఆలోచన చెప్పేవారు. ఇలా చేసాం, అలా చేయకూడదు, అలా చేస్తే ఇలాగ ఉంటుంది అని చెప్పేసి పొరపాట్లుంటే సరిదిద్దేవాడు, సరిచేసేవాడు. తెలిస్తే క్షమించి అనేక విధాలుగా ఆదరణ చెప్పి, ఆలోచన చెప్పి నడిపించేవాడు. దైవజనుల సేవ ప్రారంభ దినాల్లో కూడా ఆయన ఎన్నో నష్టాలు పడ్డారు. ఒకరోజు ఆహారానికి ఏమి లేకపోయినా ఎవరిని అడగకుండా అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేసేంతవరకు ప్రార్థన చేసుకున్నారు. దైవసేవకులతో ఉన్న దైవ సేవకురాళ్ళు, ప్రభు మరి అక్క వాళ్ళందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు. కారణం ఏంటంటే దైవజనులు ఒక మాదిరికరముగా
విశ్వాసపు అడుగుజాడలో నడిచారు. అబ్రహాము చూపించిన విశ్వాస అడుగుజాడలో మనం నడుచుకున్నట్లుగా మన పితరుడైన దైవజనులు యేసన్న గారు చూపించిన అడుగుజాడలో మనం నడుచుకోవచ్చు. ఆ విశ్వాస అడుగుజాడలు జీవించి ఈ పరిచర్యలో ముందుకు కొనసాగటానికి దేవుడు ప్రతి ఒక్కరికి కృపను గ్రహించి నడిపించును, బలపరుస్తాడు. కనుక ఆ దైవజనులు, ఆ విధేయత, ఆ దీన మనసు, ఆ విశ్వాసము, దేవుని వాక్యములో ఉన్న ఆ నమ్మకత్వము, ఆ నమ్మి విశ్వసించి ఈ శ్వాసం ద్వారా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, ప్రత్యక్షతను అనుభవించారు. ఈ హోసానా మినిస్ట్రీ ఈ రోజున ప్రపంచానికి ఆశీర్వాదకరంగాను, సకల దేశములకు ఆశీర్వాదకరంగాను, సకల జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగాను దేవుడు మార్చబడ్డకు కారణం దైవజనులు యేసు గారి యొక్క ప్రయాసము, కన్నీళ్ళు, ప్రార్థన, తగ్గింపు, విధేయత. ఆయన సమస్తమును క్రియల ద్వారా ప్రత్యక్షపరిచాడు. నాకు విశ్వాసం ఉంది అని చెప్పుట కంటే ఆయన క్రియల ద్వారా ప్రత్యక్షపరిచాడు. దేవుని మహిమను ప్రత్యక్షపరిచాడు. ఆఖరి శ్వాస పోయే వరకు దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంకా 4 రోజుల్లో ప్రభు దగ్గరికి వెళ్తారనుకున్న సమయంలో కూడా దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మరియు బైబిల్ సెమినార్లో ఆఖరిగా దేవుని వాక్యాన్ని ప్రకటించి దైవజనులు ప్రత్యేకంగా ఆ బైబిల్ సెమినార్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన హెచ్చరిక ఇచ్చి సాక్షార్థమైన సందేశం ఇచ్చారు. దైవజనులు ఆఖరి శ్వాస వరకు దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు, దేవుని వాక్యాన్ని అమలుపరిచాడు. ఆ వాక్యమును ఏది విన్నాడో, ఏది చూశాడో, ఏది అనుభవించాడో దాన్ని ప్రకటించాడు, దాన్ని బోధించాడు. ఆ విధంగా మినిస్ట్రీని దైవ సేవకులందరినీ ప్రభు కృపను బట్టి దైవజనులు నడిపించారు, అదే బోధించారు. ఆయన గాయమున స్వస్థత అనుభవించారు. ఆయన కృపకు పాత్రగా మార్చబడ్డాడు. దేవుని చేత ఏర్పరచబడి, ఎన్నుకునబడి, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి, ఆ నీతిని అనుసరించి అనేకులు నడుచుకున్నట్లుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని మినిస్ట్రీలో ఉన్న సావుకులందరికీ, దైవ సావుకులందరికీ, సంఘానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించగలిగినారు దైవజనులు యేసన్న గారు. ప్రేమించేవారు, కనికరించేవారు, ప్రతి ఒక్కరిని జాలి కలిగి, దైవత్వం కలిగి ఆయన మాట్లాడేవారు. ఆయన క్రియలు ప్రత్యక్షపరిచేవాడు, ఆయన ప్రేమను క్రియలపూర్వకంగా కనపరిచేవాడు. కనుకని హోసానా మినిస్ట్రీ పరిచర్య ఈ రోజున ఆశీర్వాదకరంగా, ప్రపంచాన్ని దీవెనకరంగా మార్చబడింది. ఎంత గొప్పగా విస్తరించి వ్యాపింప చేయబడటానికి కారణం ఏంటంటే దైవజనులు విశ్వాసపు యొక్క అడుగుజాడల్లో నడిచారు. విశ్వాసం ద్వారా, ఆ క్రియల ద్వారా ప్రత్యక్షతను కనుపరిచారు అందరికీ. ఆయన ఎలాగున్నారో అలాగూ సావుకులు ఉండాలని, దేవుని ప్రజలు విశ్వాసులు కూడా అలాగే నడుచుకోవాలని ఆయన బోధించి ఆయన మాదిరికరంగా ప్రత్యక్షపరిచేవారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అందుకనే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. దైవజనులు యేసన్న గారు పడిన ప్రయాసం, ఆ కష్టం, ఆ కన్నీళ్ళు, ఆ వేదన, ఆ బాధను మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగో ప్రయాసపడ్డారో, ఎలాగో ప్రార్థించారో, ఎలా కష్టపడ్డారో, ఈ మినిస్ట్రీ పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందడానికి కారకుడుగా ఎలాగూ ప్రయాసపడి రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి అన్న పానాలు తినక స్వార్థ కొరకు ప్రయాసపడి ఆయన ప్రకటించగలిగాడు. అనేక జనములు ఆశ్చర్యకరంగా మార్చాడు. దైవజనులు చెప్పండి తెలుసా, ప్రతి వారిని ఆస్వాదించండి, ప్రతి వారిని ఆస్వాదించండి, ప్రతి వారిని ఆస్వాదించండి అని చెప్పేవారు. పగవాడా, శత్రువా, నేను అనేక విధాలుగా మాట్లాడా, నీ దగ్గరికి వచ్చాడా, మనసారా ఆస్వాదించండి, దీవించండి, శపించద్దు, దీవించండి. చావులో అనేక మెలకువలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన సంగతులు సావుకులుగా మాకు బోధించి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించిన దైవజనుడు ప్రియ యేసన్న గారు. కనుక ప్రియముల వల్ల ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం. నీతిమంతుని ఫలములు, నీతిమంతుని విశ్వాసపు అడుగుజాడలో
ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ కృపకు పాత్రలుగా మార్చబడ్డారు. కనుక దైవజనులు మనం జ్ఞాపకం చేసుకుని మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. మన పితరులను జ్ఞాపకం చేసుకుని మనకు ఆశీర్వాదకరం. రోజు నేను సేవలు ఈ పరిచయంలో ఈ విధంగా వస్తున్న నుంచి ఇంకా విస్తరించి వ్యాపకం పడుతుందంటే కేవలం దైవజనులు యేసన్ గారు వేసిన విశ్వాసపు పునాది. గమనించి దైవజనులు దేని కొరకు ప్రయాసపడ్డారు? ఆయన ఆఖరి శ్వాస వరకు ప్రయాసపడ్డాడు, కన్నీరు కార్చారు, పోరాడాడు, మంచి పోరాటం పోరాడాడు. దేవుని మహిమగల రాజ్యంలో ఆ మహిమగల కిరీటం పొందుకోవడానికి నిత్యత్వంలో ప్రభువుతో కూడా యుగాలు జీవించకే ఆ మహిమలో ప్రభువుని ఎదుర్కొన్నారు. ఆ విశ్వాసపూరితమైన జీవితం కలిగి క్రియల మూలంగా ప్రత్యక్షపరచబడుతూ ఆ క్రియలను మనం కూడా చూపిస్తూ దేవునికి ఒక మాదిరిగా, సంఘానికి మాదిరిగా, ప్రభువుకి మహిమకరంగా నడుచుకొనచ్చు. దైవజనులు మన పితరులు మరి యేసన్ గారు మరియు పితరుడైన అబ్రహాం నడిచిన విశ్వాస అడుగుజాడలు నడుచుకొనచ్చు. మనం నీతిమంతులుగా మన క్రియల ద్వారా ఆ నీతిని ప్రత్యక్షపరుస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆ మహిమను అనుభవించిన వారమై అనేకులు సాక్షార్థంగా దీవెనకరంగా మనం మార్చబడాలంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మనం మరొకసారి గమనించినట్లయితే నోవాహు తన తరం వారిలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తన తరం వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతను నీతిమంతుడిగా జీవించాడు, దేవుణ్ణి కృపను పొందుకున్నాడు, దేవుని సన్నిధిలో నిందారహితంగా నడిచాడు. దేవుని సన్నిధిలో నిందారహితంగా నడిచాడు. నీతిమంతునిగా తీర్చబడ్డాడు, దేవుణ్ణి కృపను పొందుకున్నాడు, నిందారహితంగా నడిచాడు. కనుక ఆ నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని జల ప్రళయం వచ్చి ఓడ నీళ్ళ మీద తేలుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నోవాహు కుటుంబాన్ని, నోవాహుతున్న సకల చతుష్పాద జంతువులను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఆ సకల చతుష్పాద జంతువులే రకరకాల అనేక భూమి మీద ఉన్న సకల జాతుల ప్రజలకు సాదృశ్యం. ఆ సకల చతుష్పాద జంతువులు భూమి మీద సకల జాతుల ప్రజలకు సాదృశ్యం. కుల మత వర్గం లేకుండా సకల జాతుల ప్రజలు క్రీస్తునందు ఒకటై ఉన్నారనే సంగతి గుర్తుంచుకోవాలి. సకల జాతుల ప్రజల కొరకు యేసు ప్రభు రక్తం కార్చారు, శిలువలో ప్రాణం ఇచ్చారు. నోహ దినములో సకల జాతుల ప్రజలు, సకల చతుష్పాద జంతువులు ఆ ఓడలో ఉన్నాయి. పులి ఉంది, సింహం ఉంది, ఏనుగు ఉంది, ఎలుగుబంటు ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ దేది హాని చేసినట్టుగా కనపడలా. అన్నీ సాధువైన మనిషిగా, ఒక సాధువైన మనస్తత్వం కలిగి, అన్ని ప్రేమ కలిగి, సింహం దగ్గర మేకపిల్ల ఉంటుంది, పులి దగ్గర మరియు ఇవన్నీ ఎక్కడ జింకపిల్ల ఉంటుంది, ఏమి దేనికి హాని చేయకుండా అన్నీ ఆ ఓడలోనే ఉన్నాయి. దేవుడు అంట నోవాహుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునంట, నీ ద్వారా సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడాలి. యేసుక్రీస్తుని నీతిమంతుని ద్వారా సకల జాతుల ప్రజలకి రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్య వారసత్వం కలిగింది. అందుకే ఆ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని ద్వారా కలిగే ఉగ్రత నుంచి మనం రక్షించబడి, తప్పించబడి, కాపాడబడుచున్నాం. నోవాహు అనే నీతిమంతుడు విశ్వాసం ద్వారా, నోవాహు క్రియల ద్వారా నీతిమంతుగా తీర్చబడ్డాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, ఓడను కట్టు, జలప్రళయం వస్తుంది. విశ్వసించి విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి ఓడను సిద్ధపరిచాడు నోవాహు. అది అతని నీతిగా ఎంచబడింది. నిందారహితంగా దేవునితో నడిచాడు, దేవుణ్ణి కృపను పొందుకున్నాడు. దేవుడు ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక విశ్వాసం మూలంగా దేవుణ్ణి కృపను పొందుకుని నిందారహితంగా దేవునితో నడిచి నీతిమంతునిగా తీర్చబడిన నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన నీతి ద్వారా నోవాహు తన కుటుంబాన్ని ఉగ్రత నుంచి తప్పించి రక్షించి కాపాడుకున్నాడు.
రోజున దేవుని సొంత నిందారహితంగాను నీతిమంతునిగాను విశ్వాసం మూలంగా నువ్వు నిందారహితంగా నీవు జీవించి దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన ఓడను కట్టమని కట్టాడు. ఎందుకు కట్టాలి, దేనికి కట్టాలని అడగల. అదే విశ్వాసం. క్రియల మూలంగా చూపించాడు. తన కుటుంబాన్ని ఆ జలప్రలయంలో నశించిపోకుండా దేవుని కృప ద్వారా రక్షించి కాపాడబడ్డాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతుల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా మారుస్తాడు. నువ్వు నీతిగా యథార్థంగా దేవుని కొరకు జీవించినట్లయితే ప్రభువు నిన్ను ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉంటావు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆశీర్వాదకరమైన మార్గం నడిపిస్తాడు. నిన్ను, నీకున్న సమస్తాన్ని, కుటుంబాన్ని, నీతో ఉన్నవారిని ఆయన రక్షించి ఉగ్రతని తప్పించి ఆయన కాపాడుతాడు. సజీవుడిగా సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా దేవుని ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు. ఆమేన్. దేవుని రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా ఒక వ్యక్తి తీర్చబడతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మీరు కడగబడి, పాపములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావము, శక్తి, ఆ అభిషేకమును పొందుకోవాలి. యేసు ప్రభువారు తను అడుగు వారికి అందరికీ నిశ్చయముగా పరిశుద్ధాత్మను తండ్రి అనుగ్రహించునని ఆయన చెప్పారు. ఆత్మ ద్వారా నువ్వు కడగబడాలి. పరిశుద్ధాత్మ నీ తలంపులు, ఆలోచనలు, అవయవాలన్నీ పరిశుద్ధపరిచి హృదయ అంతర్భాగాలని కడుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను కడుగుతుంది. యేసు రక్తం నిన్ను కడుగుతుంది. పాపం నుంచి పరిహరించబడతావు. పరిశుద్ధాత్మ నీ అవయవాలను పరిశుద్ధపరిచి నిర్దోషంగా, నిందారహితంగా మార్చి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుగా తీస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి. పరిశుద్ధాత్మ మనిషిని పాపం నుంచి, నీతిని గురించి, లోకమును గురించి ఒప్పింప చేస్తుంది. పరిశుద్ధాత్మ మనిషికి మారు మనసును, పశ్చాత్తాపం కలుగజేసి యేసుక్రీస్తు రక్షకుడిని ఒప్పుకొని విశ్వసింపజేసి పరిశుద్ధాత్ముడే మనిషిని పాప క్షమాపణతో బాప్తిసం పొంది నీతిమంతుగా తీర్చబడినట్లుగా మనిషిని బాప్తిసపు అనుభవంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మీరు ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని ఆత్మ ద్వారా నీతిమంతులు తీర్చబడతాం. పరిశుద్ధాత్మ మనకు అవసరం. అభిషేకం, నడిపింపు అవసరం. కనుక ప్రతి ఒక్కరూ ఆశ కలిగి, ఆసక్తి కలిగి విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను, ఆ శక్తిని, ఆ కృపను, అభిషేకాన్ని మనం పొందుకుని ప్రభు కృపకు మనం పాత్రలుగా మార్చబడాలంటుంది దేవుని వాక్యం. అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకం నడిపించబడాలి. పరిశుద్ధాత్మని జీవితాన్ని పరిశుద్ధపరిచి నిన్ను కడిగి ప్రభు ఎదుట నిన్ను నీతిమంతునిగా, నిర్దోషమైన వ్యక్తిగా ఆయన కృపకు రాకడలో సిద్ధపరిచి నిలవబెడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ. అందుకనే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆత్మానుసారంగా దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం నడుచుకోవాలి. విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడతాం.
యేసు రక్తం ద్వారా నీతిమంతులు తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడి రక్షించబడతాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులు తీర్చబడి దేవుని రాకడ రాజ్యానికి నిత్యత్వానికి యజ్ఞులుగా మనము మార్చబడి సిద్ధపరచబడతాము. దేవుని కృప ద్వారా నీతిమంతులను జ్ఞాపం చేసుకుంటా మనకు ఆశీర్వాదం. మన పరిశుద్ధులను జ్ఞాపం చేసుకుంటా మనం నీతిమంతులను జ్ఞాపం చేసుకుని ఆ నీతిమంతులను అడుగుజాడల్లో మనం నడుచుకుని మనం ప్రవర్తించి జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదం దీవెని పొందుకున్నావు. కృపగా పాత్రగా మార్చబడతావు. అనేకులకు ఆశ్చర్యకరంగా నువ్వు దీవెనికరంగా మార్చబడి దేవుని కృపను అనుభవించి ఆయన మహిమగల రాక రాజ్యానికి పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడదువుగాక. ఆమెన్. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక ఒక్కొక్కరికి. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మనసారా తీర్మానం చేసుకుందాం. నీతిమంతుని అబ్రహాము మన పితరుడు నీతిమంతునిగా మార్చబడ్డాడు. వాక్యాన్ని నమ్మి విశ్వసించిన విశ్వాసం ద్వారా అబ్రహాము విశ్వాసం అడుగుజాడలో నడిచాడు. విశ్వాసం బట్టి క్రియల ద్వారా అబ్రహాము నీతిమంతుని తీర్చబడి ఆ క్రియా ఫలముగా దేవుని ద్వారా వాగ్దానం పొందుకుని ఇస్సాకును మరలా పొందుకున్నాడు. ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు పునాదుగల పట్టణం వరకు నిరీక్షించాడు. విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం అని గుర్తించారు. నీతిమంతులుగా తీర్చబడ్డారు. విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడి యేసు రక్తం ద్వారా నీతిమంతులు తీర్చబడతాం. పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి నీతిమంతులు తీర్చబడి పరిశుద్ధులు అడుగుజాడలు నడుచుకున్నట్లయితే క్రియల మూలంగా నీతిమంతులు తీర్చబడతాం. ఆ క్రియా ప్రత్యక్షను అనుసరించి ప్రభు కృపకు పాత్రలుగా మనం మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవాహు దేవునికి నీతిమంతులు తీర్చబడి తన కుటుంబాన్ని ఉగ్రత నుంచి ఆ జలప్రలను తప్పించబడి రక్షించబడి కాపాడబడ్డాడు. ఒకసారి ప్రభు కృపకు అప్పగించుకుందాం. మన నీతి దేవుని యొక్క మురిగొడ్ల వాళ్ళని గుర్తించి పరిచయం వాళ్ళు కాక శంకరం వాళ్ళు తగ్గించుకుని విధేయత కలిగి దేవుని కృపకు మనల్ని అప్పగించుకుందాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని కృపలో నిలుద్దాం. దేవుడు మనకు అనుగ్రహించే సకల ఆశీర్వాద దీవెనలకు పాత్రలుగా మార్చబడ్డాం. నీతిమంతుల మీద కలిగే ఆశీర్వాద దీవెనలు దేవుడు నీతిమంతులకు తీర్చబడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, గడిచిన శనివారం ఆత్మకూడికి నుంచి నాయన ఈ శనివారం ఆత్మకూడికి వరకు ప్రభా అయ్యా నన్ను మమ్మల్ని ప్రభా మీ దయగల హస్తపనీళ్ళలో భద్రపరిచి కాపాడి సజీవులుగా ఉంచిన ఆయన ఈ కనిపెట్టి ఈ ఆత్మకూడికిలో నీ సన్నిధిలో మనసారా నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేమేమై ఉన్నామో అది నీ కృప ఎందు తండ్రి, నీకు స్తోత్రం. నీ సముఖములో ప్రభా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నాం. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలన్నీ మీరు చెవియొగ్గి అంగీకరించి మీరు కార్యాలు చేస్తున్నందుకే నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. దైవశాకులు మీ పక్షాన్ని నిలవబెట్టుకొని నాతో నీ రాత్రి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన నీ వాక్యాన్ని నమ్మి నేను విశ్వసించిన ప్రభా తండ్రి అబ్రహాంకి అది నీతిగా ఎంచబడింది అయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, మేము నీతిమంతులుగాను జీవించినట్లు కృప కలుగు చేసి మరి మమ్మల్ని నడిపించండి అయ్యా, నీ స్తోత్రం. నీ వాక్యాన్ని నమ్మి మేము విశ్వసించి నీతి మార్గంలో మేము నడిపించబడినట్లు కృపను అనుగ్రహించి నడిపించండి దేవా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అదేవిధంగా నాయన నోహావు నీతిమంతుడిగా నడిచి ప్రభా తండ్రి అయ్యా ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు అయ్యా, నీకు స్తోత్రం. ఆ విధంగా మేము నీతిమంతులుగాను జీవించి ప్రభా మా నీతి నాయన క్రియల ద్వారా అయ్యా ప్రభా మేము కనుపరుచున్నట్లుగా నాయన మా పితరుల వల్ల అట్టి కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మలో మీ ఆత్మలో మేము పరిశుద్ధపరచబడి అయ్యా ప్రభా జీవించిన అది నీతిగా ఎంచబడుతుందని నాయన నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రం. మా పితరుల వలె ప్రభా తండ్రి మేము విశ్వాసము ద్వారా నాయన నీతిమంతులుగా మేము మార్చబడినట్లు కృప దయచేయండి. మా నీతి ప్రభ విశ్వాసాన్ని క్రియల ద్వారా ప్రభ అయ్యా మా ఆత్మీయ తండ్రి నేను యేసన గారి వల్ల నేను కూడా జీవించినట్లుగా ఆ విధంగా నడుచుకున్నట్లుగా కృప దయచేయండి అయ్యా. విశ్వాసం అనేది మా క్రియల ద్వారా నాయన కనుపరుచున్నట్లుగా ఆ విధంగా నడుచుకుని ఆ కృపను అనుగ్రహించి అయ్యా మీరు మమ్మల్ని ఆ విధంగా నడిపించండి.
పరిశుద్ధాత్ముడా ఇంతవరకు మీరు మాతో ఉండి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీ స్తోత్రం. నీ వాక్యం చెప్పండి, మీ దాసుని కూడా ఇంకొను మీరు బలపరచండి, అభిషేకించండి, కావలసిన కృప దయచేయండి. దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఆచరణకుడుకును మనకందరికను సకల పరిశుద్ధులకును లైవ్లో దేవుని వాక్యం ప్రతి ఒక్కరికిని ప్రభువు రాకడ సహకాలం తోడై ఉండి నీతి ముద్దును కలిగే సకల ఆశీర్వాదాలకు పాత్రులుగా ప్రభు మార్చునుగాక. ఆమేన్.